సునాదస్వరము ఏప్రిల్ 25. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకిచ్చదను. నీవు భూలోకమందు దేని బంధించదవో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పెదవో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. మరి యేసుక్రీస్తు పేతురుతో చెప్తున్న మాటలివి. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకిచ్చదనని చెప్పాడు. మరి దేవుడు తన శిష్యులకు పరలోకం చెందిన ఆ తాళం చెవులు అనుగ్రహించాడు. అటువంటి అథారిటీని, అటువంటి అధికారమును అనుగ్రహించిన దేవుడు. మరి భూలోకంలో ఏది బంధిస్తే అది పరలోకంలో బంధింపబడుతుంది, భూలోకమందు దేని విప్పుతారో అది పరలోకమందు విప్పబడుతుందని చెప్పాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే కావాలో దేవుడి చిత్తమును, ఆశీర్వాదాలని మనం విప్పినప్పుడు పరలోకం నుండి అవన్నీ విప్పబడతాయి. అపవాది క్రియలు, దేవుని చిత్తంలో లేనివి మనం బంధించినప్పుడు అవి పరలోకంలో బంధిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు ఏది బంధించాలో, ఏది విప్పాలో ఆ జ్ఞానముతో దేవుని నుండి అటువంటి అధికారం పొందుకొని ప్రార్థన చేయాలి. మరి మొదటి రాజుల గ్రంథం 17-18 అధ్యాయంలో చదివినప్పుడు ఏలియా గురించి రాయబడింది. మరి ఏలియా వర్షం రాదని ప్రకటించినప్పుడు వర్షం ఆగిపోయింది. మరి తర్వాత ఆయన మరలా వర్షం కురవాలని చెప్పి ప్రార్థించినప్పుడు విస్తారమైన వర్షం కురిసింది. మరి ఏలియా చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వర్షమును ఆపివేశాడు. మరలా ఆయన ప్రార్థించగానే వర్షం కురిసింది. అటువంటి అధికారంను దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. మరి ఆకాశం నుండి అగ్ని దిగి మరి ఆయన ప్రార్థించినప్పుడు అన్నిటిని కూడా దహించి వేసింది. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు ఏది కావాలో అది విశ్వాసంతో అడిగి పొందుకోవాలి. ఏది వద్దో, ఏది మనకు రావద్దో దాన్ని మనం బంధించినప్పుడు దేవుడు ఆయన పరలోకంలో దాన్ని బంధిస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, మనం ప్రార్థించినప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి, దేవుడిచ్చిన అధికారంతో ప్రార్థించాలి. మన జీవితంలో, కుటుంబంలో, పరిచర్యలు అన్నింటిలో కూడా అపవాది క్రియలన్నీ కూడా బంధించాలి. మరి పరలోకంలో దేవుడు వాటిని బంధిస్తాడు. మన జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు, దేవుని చిత్తాన్ని విప్పినప్పుడు పరలోకం నుండి ఆయన చిత్తాన్ని విప్పి మనల్ని ఆశీర్దిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థించి ఆయన నుండి గొప్ప మేలు పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా. ఎవరి జీవితంలో అపవాది క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా బంధిస్తున్నాం తండ్రి, పరలోకంలో బంధించండి. ప్రతి ఒక్కరి జీవితంలో, కుటుంబంలో మీ ఆశీర్వాదాలని విప్పి దేవా పరలోకం నుండి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.